పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పోలీసులు స్పందించి దర్యాప్తు చేసి ఆ సందర్భంగా రెస్క్యూ అయినటువంటి తేజస్విని ఉదంతంలో ఒక సంచలనమైనటువంటి నిజాలు ఇప్పుడే బయటకు వస్తున్నాయి. ఇందులో ఆ అమ్మాయికి అబ్బాయికి ఎలాంటి ప్రేమ లేదు. పక్కా బ్లాక్మెయిలింగ్తో అతను ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాడు. పెద్దగా లోక జ్ఞానం లేనటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని అందులోనే ఈ అంజాద్ అనేటువంటి వ్యక్తి దర్శన్ అనే కుర్రోడిని తీసుకొచ్చి చేర్చాడు. వాస్తవంగా ఈ అమ్మాయి కాలేజీలో కాదు అతను చదివేది. ఇక్కడ చాలా విషయాలు ఎవరు పట్టించుకోవట్లేదు, మీడియా కానీ ఎవరు కూడా. ఇందులో ఈ అమ్మాయి ఏదైతే కాలేజీ చదువుతున్నదో ఆ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ కాదు అతను. అంతకుముందు సీనియర్ ఎప్పుడో మానేశాడు. అతను దర్శన్ అనే ఒక కుర్రోడిని తీసుకొచ్చి అక్కడ చేర్చాడు. అతని ద్వారా అక్కడ ఇంకొక అమ్మాయి, వీళ్ళిద్దరి ద్వారా అక్కడ అమాయకమైనటువంటి ఆడపిల్ల, పెద్దగా లోక జ్ఞానం లేనటువంటి పిల్ల గురించినటువంటి సమాచారం కావాలంటే ఈ అమ్మాయి సమాచారం వెళ్ళింది వాడికి. వాడు బెంగళూరులో ఉంటున్నాడు. బెంగళూరులో ఉండి ఈ అమ్మాయి సమాచారం తెలుసుకుని ఈ అమ్మాయితో మాట్లాడడం బిగిన్ చేశాడు. వచ్చి అది కూడా ఎక్కువ రోజులు కాదు, 10 రోజుల పరిచయం మాత్రమే. ఆ రోజున కరెక్ట్గా అమ్మాయి భీమవరానికి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు రైల్వే స్టేషన్లో ఓ చోట నుంచోబెట్టి ఒక 10-15 నిమిషాల సేపు మాట్లాడాడు. మాట్లాడి అప్పటికప్పుడు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు. ఏమని, నువ్వు గనక ఇప్పుడు నేను నాతో పాటు వచ్చేసేయి, నువ్వు నాతో పాటు రాకపోతే కనుక నేను రైలు కింద పడి చచ్చిపోతాను, అప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే సీసీ కెమెరాలో ఆ వీడియో కనబడింది కాబట్టి. ఆ తర్వాత మీ అమ్మా నాన్నలు తీసుకెళ్ళి జైల్లో పెడతారు, నిన్ను జైల్లో పెడతారు, మీ అమ్మా నాన్నలు రోడ్డును పడతారు అని బెదిరించాడు. అమ్మాయికి తల్లి అంటే భయం కొంచెం, ఎందుకంటే తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మానిపించేస్తారు ఇట్లాగని. ఇక ఏం చేయాలో పాలుపోని దశలో అతనితో వెళ్ళింది. ఆ తర్వాత అమ్మాయి సెల్ ఫోన్ని అమ్మిచ్చేశాడు. అక్కడే వేరే సిమ్, తన ఫోన్ కూడా అమ్మేశాడు. వేరే ఫోన్ తీసుకుని వేరే సిమ్ తీసుకున్నాడు. వైజాగ్కి తీసుకెళ్ళి సికింద్రాబాద్ తీసుకెళ్ళి సికింద్రాబాద్ నుండి అక్కడ ఇవన్నీ అమ్మేసి అక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఒక సిమ్ కొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. వాడు ఎక్కడెక్కడో తిప్పి కాశ్మీర్లో ఉంచాడు. కాశ్మీర్లో బయట వాళ్ళు ఎవడు పడితే వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఒక ఇంట్లో 9 నెలల నుంచి ఉన్నాడు వాడు. అక్కడ వాళ్ళు ఎలా పరిచయం, వాడికి ఏ విధంగా వాడికి పరిచయం ఉన్నారు. అక్కడ ఈ అమ్మాయిని ఆ ఇంట్లో ఉంచి వీడు బయటికి వెళ్ళేవాడు. అదేమంటే టీ అమ్ముతాను అని చెప్పాడు. ఈ అమ్మాయిని ఆ ఇంట్లో పని మనిషిగా పెట్టినట్టు చెప్పాడు. అసలు అమ్మాయికి అట్లాంటి అలవాటే లేదు. 2 మనుషుల్ని కాపలా పెట్టాడు. ఇది లవ్ జిహాద్ కదండి, ప్రేమించి పెళ్ళి ఈ వ్యవహారం కూడా కాదు ఇక్కడ. ఇందులో చాలా దారుణమైనటువంటి విషయం ఉంది. పోలీసులు అమ్మాయిని తీసుకొచ్చేసామని చూస్తున్నారు. అసలు జమ్మూ కాశ్మీర్లో ఆ ఇంట్లో ఎట్లా ఉంది, ఎందుకు ఉంది, ఎలా వాళ్ళు ఎలవ్ చేశారు. ఎందుకంటే బయట వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎట్లా ఉండనిస్తారు ప్రాక్టికల్గా ఇన్ని నెలల పాటు. వాడికి అసలు అక్కడ కాంటాక్ట్స్ ఎట్లా వచ్చినాయి, ఎవరిని పడితే అక్కడ అలా ఎలవ్ చేయరే. ఖచ్చితంగా సంథింగ్ ఉంది. దర్యాప్తు ఇంకా చాలా జరగాల్సి ఉంది.